హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది మనం మలేషియా వెళ్ళినప్పుడు ఈ డిజిటల్ ముందుగానే 3 రోజుల ముందే మనం అప్లై చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మలేషియన్ డిజిటల్ కార్డు కింద మనకి మలేషియన్ డిజిటల్ కార్డ్ అని వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ తీసేసి క్లిక్ చేసిన తర్వాత మలేషియన్ డిజిటల్ ట్రావెల్ కార్డ్ అని డీటెయిల్ వస్తుంది. ఫారెన్ విజిటర్ అని కింద చూసారా. తర్వాత రిమైండర్లోని $10,000 మించి మనం పట్టుకెళ్ళకూడదు. ఒకవేళ పట్టుకెళ్తే కనుక మన కస్టమ్స్లో తెలియజేయాలి. అదేవిధంగా మలేషియన్ రింగిట్ కూడా అదేవిధంగా మన $10,000 ఈక్వలెంట్ అని ఇచ్చాడు. అంటే దాన్ని మించకూడదు అనమాట, లేదంటే మన కస్టమ్స్లో మన ప్రాబ్లం అవుతుంది. రిజిస్టర్ కింద రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ బటన్ మనం నొక్కాలి. నొక్కిన వెంటనే ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్కి మనం ఈ కార్డుకి ఇచ్చే ఇన్ఫర్మేషనే మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో నేమ్ కొడతాము, తర్వాత పాస్పోర్ట్ నెంబర్ ఇస్తాము, నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చి ఇండియన్ అయితే ఇండియన్ అని పెడతాము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియాలో పుడితే ఇండియాలో, ఎక్కడ పుడితే అక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ, పాస్పోర్ట్ లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మెన్షన్ చేయాలి. తర్వాత జెండర్ మెన్షన్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కొట్టిన మళ్ళీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అవుతుంది. ఈమెయిల్ ఐడికి మనకు వస్తుంది, మన తర్వాత ఆ డిజిటల్ కార్డు దానికి వస్తుంది. సో ప్లీజ్ నోట్ దట్ యువర్ ట్రిప్ మస్ట్ బీ విత్ ఇన్ 3 days. 3 రోజుల ముందు మాత్రమే దీన్ని మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఇంకేంటంటే అకామిడేషన్ టు స్టే, ఎక్కడైతే దీనికి ఏంటంటే డేట్ ఆఫ్ అరైవల్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఇవన్నీ చూసాం. మోడ్ ఆఫ్ అరైవల్ అంటే ఎయిర్ అని పెట్టుకోవాలా, మన మలేషియాలో కాబట్టి మలేషియా అని పెట్టుకోవాలా. ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వాలి, అకామిడేషన్ ఆఫ్ స్టే ఇవ్వాలి, ఎక్కడైతే హోటల్ దిగుతున్నారో దాంట్లోకి మీరు హోటల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అడ్రస్, స్టేట్, సిటీ, పోస్ట్ కోడ్. తర్వాత ఈ ట్రాక్ చేయడానికి ఎందుకు అలా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసిన తర్వాత మనం డ్రాగ్ టు వెరిఫై ద్వారా సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొడితే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది మన మెయిల్ ఐడికి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దానికి ఒక పిన్ నెంబర్ ఇస్తాడు. ఆ పిన్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీరు కొట్టేసినట్టు మీకు డిజిటల్ కార్డు మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని అక్కడ చూపించాల్సి వస్తుంది. ఈ విధంగా మలేషియన్ డిజిటల్ కార్డు మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఈమెయిల్ ఐడీలో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో విశేషాలు. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఇంకా అనేకమైన వీడియోస్ మీకు చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.